గవర్నమెంట్ చేస్తే కొంతమందికి నిరుద్యోగ భృతి అనేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మనం యువతని ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే వయసు పెంచుకుంటూ పోతే అది నిరుద్యోగ భృతి అనేది తగ్గదు. ఏంటమ్మా? నా పేరు బూదాల నందకుమారి. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది ఈ ప్రభుత్వం? గత 4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలు వీక్షించారు. ప్రత్యక్షంగా కూడా కొంతమంది సాక్షులైతే అవన్నీ జరిగిన వాటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ మనం ఏంటి ఇలాంటి ప్రభుత్వంలో మనం ఇంతకాలం ఉన్నామా అని వాళ్ళే రివైజ్ అవుతూ కూడా జరిపించాలనుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే తను 6 పథకాలు ఎలాగైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ కూడా రెవెన్యూ లోటు కానీ రెవెన్యూ సదస్సులు కానీ చెత్త సేకరణ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా డ్రాక్వా మహిళలకి వాళ్ళకి కూడా ఉపాధి చూపిస్తూ అదేవిధంగా వంటింట్లో ఉన్న వాళ్ళు గ్యాస్ అందక మూడు బండలకు కూడా ఫ్రీ. మార్చి నెల వరకు ఎవరైతే తీసుకోరో వాళ్ళకి 3 బండలు ఫ్రీ. అంటే ఒక బండ తీసుకున్నా కానీ అది అయిపోకపోయినా కానీ అది మనం యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మనకంటూ మార్చి నెల వరకు 3 బండలు ఫ్రీగా వస్తాయి. అలాంటి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా జరిగిస్తూ కూడా ఒకళ్ళు మనకి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం మనం ప్రజలకి ఏమన్నా చేస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో తన వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు స్టిల్ యంగ్గా ఉన్నట్లు కూడా చేస్తూ ఇతర దేశాల నుంచి కూడా మనకి పరిశ్రమలు కానీ యువతకి జీవనోపాధి కానీ ఇప్పుడు వృద్ధులు ఉన్నారంటే ఇదివరకు ఎప్పుడో వచ్చి ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, అది సబబే. కానీ నెల రోజులు అవ్వకముందు కూడా సండే వచ్చినా కానీ ఫస్ట్ తారీఖు రేపు వచ్చినా కానీ ముందుగానే ప్రభుత్వం వాళ్ళకి అవసరాలకి ఇస్తానన్నది. అదేవిధంగా ఆయనలాగా సంవత్సరానికి 200 పెంచడం కాకుండా ఒకేసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పినటువంటి 5, 6 దీన్ని బట్టి ఒకటి ఇంప్లిమెంట్ చేసి 4,000 ఇంటికే వచ్చిన వాళ్ళందరికీ, అదే 15,000 కూడా వికలాంగులకి ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఈయన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 15,000 ఇంటింటికి ఇచ్చి వాళ్ళందరినీ వికలాంగుల్ని కానీ నిరుద్యోగులకు కూడా జీవన భృతి 3,000 రేపు వచ్చే నెల నుంచి 3,000 ప్రకటించారు. ఆ ఇంటింటికి వచ్చి కూడా 3,000 ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు కూడా అందినటువంటి నెలకి 15,000 అవి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ పెట్టుకొని ఇప్పుడు కొంతమంది ఆధార్ కార్డ్స్ లేకుండా ఉన్నారు, కొన్ని ఇంక్లూడ్ అవ్వకుండా ఉన్నాయి. అవన్నిటి కూడా జరిగించి రెవెన్యూ లోటు కూడా ఉంది కాబట్టి అవన్నీ తీర్చి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా 247కి కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే గెలవాలని ఆశిస్తూ మీ అందరి తరఫున బేసికల్లీ ప్రజెంట్ ఉన్న ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే చెత్త పన్ను అనేది ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఆ చెత్త పన్ను అనేది కనపడుతుందా ప్రతి సరౌండింగ్స్లో కానీ ఏమైనా దాని మీద? అది తీసేశారు కదండి చెత్త పన్ను. మళ్ళీ దాని మీద ఏమైనా రిపీటెడ్ అయ్యే అవకాశం ఉండిద్ది అంటారా? వీళ్ళు కూడా సర్టెన్ టాపిక్స్ మీద వెళ్ళి ట్యాక్సులు కట్టాలని ఫండ్స్ కట్టాలని చెప్పి వీళ్ళు కూడా కొత్తగా ఏమైనా చేస్తారని పాస్బుక్ మీద ఫోటోలు వేయించుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం. వీళ్ళు కూడా అలాంటి ఏమైనా చేస్తారంటారా? కరప్షన్ లేవు చేయరండి, ఎందుకంటే అది చెప్పినాయే కదా, అవన్నీ వాటిల్లో చెప్పినాయే కదా, వాగ్దానాలు చేసినాయే కదా. మేము చెత్త పన్ను తీసేస్తాము, కరెంటు బిల్లులు ఎక్కువ కూడా రానికుండా చేస్తాము, మీకు అన్నీ అందాల్సినవన్నీ సాంఘిక సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ ఎస్సీ బీసీ మైనార్టీలను ఆదుకునే విధంగా ఏ పథకాలు అయితే రావాలో ఆ పథకాలన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తానని చెప్పిందే కదా. ఒక అమ్మఒడే కాదండి, అమ్మఒడి అంటే ఏంటి, ఎవరైనా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. దాని గురించి కూడా వెరిఫికేషన్ పెట్టించి అందాల్సిన లబ్ధిదారులకి పేద ప్రజలకి అందే విధంగా చూస్తానే వాగ్దానం చేసినప్పుడు. గతంలో చూసుకుంటే అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి, చిన్నపిల్లల్ని చంపేయడం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి కదా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే ఇలాంటివి ఆడవాళ్ళ మీద జరగకూడదు, ఇప్పటి నుంచైనా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. నిజంగానే పర్ఫెక్ట్గా ఉండిద్దంటారా? సేమ్ అట్లనే రిపీట్ అవుద్దంటారా? మీరు గత కొన్ని రోజుల నుంచి చూశారు కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా లేడీస్ క్షేమంగా మన పిల్లలు మన కళ్ళ ముందే బయటికి వెళ్ళి సురక్షితంగా తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వం మార్పులో వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు కూడా వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టే మన పిల్లల్ని యవనస్తులైన బిడ్డల్ని కూడా బయటికి పంపించి వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసినా సాయంత్రానికి ఎక్కడున్నా కానీ ఇల్లు చేర్చున్నారు. ఇదివరకు ఒక యువతి బయటికి వెళ్ళిందంటే తిరిగి రావడానికి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎంతో ఆందోళన చెందేవి. కానీ అలాంటిది ఏమీ లేదు. అమ్మాయిల రవాణా కానీ అన్నింటినీ కూడా అరికట్టి ఇప్పుడు జరిగే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. ఇప్పుడు చెత్త విషయంలో కూడా చూసుకుంటే చెత్త అనేది వేస్ట్ కాదు. ఈ చెత్త నుండి మనం ఎన్నో తయారు చేయొచ్చు, మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బయోఫ్యూయల్ కానీ, కరెంట్ కానీ, ఎరువులు కానీ
ఇవన్నీ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇది ఒక కొత్త పథకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ఆలోచన అంటారా? మంచిదే కదా. సోలార్ సిస్టమ్స్ ఎవరు ఎక్కువగా అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినా కానీ ఆ సోలార్ సిస్టాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉపయోగించుకోవాలని, ఆ కరెంటు బిల్లులు ఎక్కువ రాకుండా వాళ్ళు సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే వాళ్ళే లోన్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ సోలార్ సిస్టమ్ని పైన వాళ్ళు ఎక్కడ వినియోగించుకోవాలనుకుంటే వాళ్ళకి డాబాల మీద కానీ ఆఫీస్ మీద కానీ ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసే ప్రభుత్వం ఆ చర్య తీసుకుంటుంది. కాబట్టి సోలార్ సిస్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బయోగ్యాస్ను కూడా విడుదల చేయించి ఇంటింటికి కూడా గ్యాస్ ఏర్పాటు చేసే విధంగా కూడా చూడాలని అంటే ఇప్పుడు ఇంతకు ముందు గతంలో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ కర్ణ అనేది ఉండేది కదా. ఇప్పుడు ఆ ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ కింద మార్చేశారు కదా. 11,440 కోట్లు తీసుకొని దానికి ఇచ్చి ఫండ్స్ అనేది ఇచ్చి ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ చేశారు కదా. మరి గతంలో ఆ స్టీల్ ప్లాంట్ గురించి చాలా ధర్నాలు అనేది జరిగినాయి కదా. అది మంచి ఆలోచన అంటారా గవర్నమెంట్ చేయడం అనేది? గవర్నమెంట్ చేస్తే కొంతమందికి నిరుద్యోగ భృతి అనేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మనం యువతని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే వయసు పెంచుకుంటూ పోతే అది నిరుద్యోగ భృతి అనేది తగ్గదు. అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ ద్వారా ఉందనుకో మనం కొంత ఎంప్లాయ్మెంట్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్న యువతను కూడా సద్వినియోగం చేసుకోవచ్చని నేను ఆశిస్తున్నాను. మంచి ప్రభుత్వం.